డియర్ స్టూడెంట్స్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్లో మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 మార్క్స్ ఐపీ 2024-25 సంబంధించి. సో వాట్ ఈజ్ కొలిజన్, టైప్స్ ఆఫ్ కొలిజన్, ఎక్స్ప్లెయిన్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ టాపిక్ ఇంపార్టెంట్ వన్. ఆల్రెడీగా మనము వర్క్ ఎనర్జీ థియరము అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో కొలిజను, ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ మీరు మెటీరియల్లో చూసుకొని నేర్చుకోండి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ హెడ్డింగ్ మాత్రమే రాశాను. కొలిజన్ అంటే స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద బాడీస్ ఫర్ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఇన్ విచ్ మొమెంటమ్ ఈజ్ ఎక్స్చేంజ్డ్. ఏ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద బాడీస్ ఫర్ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఇన్ విచ్ మొమెంటమ్ ఈజ్ ఎక్స్చేంజ్డ్, దాన్ని కొలిజన్ అంటాం. సో కొలిజన్ ఈజ్ జనరల్లీ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి? ఏ కొలిజన్ ఇన్ విచ్ బోత్ ద మొమెంటమ్ అండ్ కైనటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ కొలిజన్. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏ కొలిజన్ ఇన్ విచ్ ఓన్లీ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్ బట్ నాట్ కైనటిక్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. నెక్స్ట్ వన్ డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి అంటే, so when the direction of velocities of colliding bodies before the collision, after the collision remains in the same straight line, then it is called one dimensional elastic collision. ఏ ఎలాస్టిక్ కొలిజన్లో అయితే ఢీ కొనక ముందు ఢీ కొన్న తర్వాత డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అనేది సేమ్ స్ట్రైట్ లైన్లో ఉంటుందో ఈ విధంగా దాన్ని ఏమంటామంటే వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. సో దీంట్లో కొలిజన్ తర్వాత ఢీ కొన్న తర్వాత V1 V2కు ఫార్ములాలు డెరైవ్ చేస్తే సరిపోతుంది. ఇది కన్సిడర్ టూ బాడీస్ ఆఫ్ మాసెస్ M1 M2 మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీస్ U1 అండ్ U2. U1 ఈజ్ గ్రేటర్ దాన్ U2. సో దీని మీద ఫోర్స్ పని చేయడం వలన రెండు ఢీ కొట్టాయి. ఢీ కొట్టిన తర్వాత U1 ఈ చేంజ్డ్ ఇంటూ వెలాసిటీ V1, U2 ఈ చేంజ్డ్ ఇంటూ వెలాసిటీ V2, ఆ విధంగా వెళ్తూ ఉన్నాయి. సో దీంట్లో ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ప్రిన్సిపల్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ప్రిన్సిపల్ నుంచి మనకు టోటల్ మొమెంటమ్ బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు టోటల్ మొమెంటమ్ ఆఫ్టర్ కొలిజన్. టోటల్ మొమెంటమ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ, దట్ ఈస్ ఫస్ట్ బాడీ M1 U1. టోటల్ అంటున్నాం కాబట్టి M1 U1 ప్లస్ M2 U2 ఈక్వల్ టు M1 V1 ప్లస్ M2 V2. టోటల్ మొమెంటమ్ బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు టోటల్ మొమెంటమ్ ఆఫ్టర్ కొలిజన్. ఢీ కొనక ముందు ఢీ కొన్న తర్వాత చేంజ్ ఇన్ ద మొమెంటమ్ చూద్దాం. సో ఫస్ట్ బాడీలో మొమెంటమ్ M1 U1 నుంచి ఆటికి మారింది M1 V1. ఈ M1 V1 యువతలకి తీసుకొద్దాం. M1 U1 మైనస్ M1 V1 ఈక్వల్ టు సెకండ్ బాడీలో చేంజ్ ఇన్ ద మొమెంటమ్ M2 U2 నుంచి M2 V2 వరకు మారింది. M2 V2 మైనస్ M2 U2. సో M1 U1 మైనస్ M1 V1 ఈక్వల్ టు M2 V2 minus M2 U2. This is equation 1. This is the change in the momentum first body and second body. Next to from law of conservation of, so from law of conservation of kinetic energy చూద్దాం. From law of conservation of kinetic energy. So total kinetic energy before collision equal to total kinetic energy after collision. So first body kinetic energy M1 U1 square plus second body kinetic energy M2 U2 square. Total kinetic energy of these two bodies equal to total kinetic energy of the first body and second body after collision M1 V1 square plus M2 V2 square. So now change in the kinetic energy of first body and change in the kinetic energy of second body. Half M1 U1 square minus V1 square. సో దీన్ని తీసుకొచ్చాం హాఫ్ M1 U1 స్క్వేర్, దీని యువతలు తీసుకొచ్చాం మైనస్ హాఫ్ M1 V1 స్క్వేర్. హాఫ్ M1 కామన్ చేస్తే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ దీన్ని యువతలకి పంపిద్దాం. హాఫ్ M2 V2 స్క్వేర్ మైనస్
u2 square. So now half into m1, that is m1 by 2, a square minus b square. It can be written as u1 plus v1 a plus b into a minus b equal to m2 by 2 v2 plus u2 v2 minus u2. So this is equation number 2. Now dividing equation 2 with equation 1. Equation 2 ను equation 1 తో డివైడ్ చేస్తున్నాం. సో now m1 by 2 u1 plus v1 into u1 minus v1 by equation 1. సో దీని నుంచి చూసి m1 v1 u1 minus v1 m1 కామన్ తీస్తే u1 minus v1 ఈక్వల్ టు m2 by 2 v2 plus u2 v2 minus u2 divided by first one m2 v2 minus m2 u2. m2ను కామన్ చేస్తే ఏమొస్తుంది v2 minus u2. ఈ v2 minus u2 u1 minus v1 m1 m1 m2 m2 ఈ హాఫ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో m1 m1 క్యాన్సిల్ చేసాం, m2 m2 క్యాన్సిల్ చేసాం, ఈ హాఫ్ క్యాన్సిల్ చేసాం. v2 minus u2 by v2 minus u2 u1 minus v1 u1 minus v1. సో మనకి ఏం మిగిలింది అప్పుడు? సో u1 plus v1 ఈక్వల్ టు v2 plus u2 ఇది మిగిలింది. సో దిస్ ఇంప్లైస్ u1 plus v1 ఆ u2ని యువతలికి పంపిద్దాం, మైనస్ u2 ఈక్వల్ టు v2. So now substitute this one in the equation, for example 3 in the equation 2 లో substitute in the equation 1. Substitute 3 in equation 1. So equation 1లో మనం గమనిస్తే m1 u1 minus m1 v1 m1 u1 minus m1 v1 ఈక్వల్ టు m2 v2 ఇక్కడ ఉంది ఈక్వల్ టు m2 ఇంటూ v2 అంటే ఇదో థర్డ్ ఈక్వేషన్, ఇది రాద్దాం. u1 ప్లస్ v1 మైనస్ u2 మైనస్ m2 u2 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం, 3ని తీసుకెళ్ళి. దిస్ ఇంప్లైస్ m1 u1 మైనస్ m1 v1 ఈక్వల్ టు m2తో మల్టిప్లై చేద్దాం, m2 u1 ప్లస్ m2 v1 మైనస్ m2 u2 మైనస్ m2 u2. సో నౌ m1 u1 మైనస్ m1 v1 ఈక్వల్ టు m2 u1 ప్లస్ m2 v1 మైనస్ m2 u2 మైనస్ m2 u2 మైనస్ 2m2 u2. ఇప్పుడు u టర్ములు ఒక సైడు v టర్ములు ఒక సైడు తీసుకెళ్దాం. m1 u1 ఈ ప్లస్ m2 u2ని యువతలికి తీసుకొద్దాం, మైనస్ m2 u1 ఆ మైనస్ m2 u2ని యువతలికి తీసుకొచ్చాం, ప్లస్ m2 2m2 u2 ఈక్వల్ టు m2 v1 ఈ మైనస్ m1 v1ని యువతలికి తీసుకొచ్చాం, ప్లస్ m1 v1. సో ఈ రెండిట్లలో u1 కామన్ చేస్తే m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2 ఈక్వల్ టు ఈ రెండిట్లలో మనము v1ను కామన్ చేస్తే v1. సో దిస్ ఇంప్లైస్ v1 ఈక్వల్ టు దాన్ని ఇక్కడున్న మల్టిప్లికేషన్ యువతలకి వస్తే సో m1 మైనస్ m2 ఇంటూ u1 బై u1 ఇది m1 ప్లస్ m2 రెండిటికి డినామినేటర్ సపరేట్ చేస్తున్నాం ఒకటేసారి, 2m2 u2 బై m1 ప్లస్ m2 m1 ప్లస్ m2 అన్నా ఒకటే, m2 ప్లస్ m1 అన్నట్టు. సో ఇది ఈక్వేషన్ 1. సిమిలర్లీ v2 కూడా ఫార్ములాను మనం డెరైవ్ చేయవచ్చు. సిమిలర్లీ v2 ఈజ్ ఈక్వల్స్ టు m1 బదులు ఏం రాసుకున్నాం m2 బదులు m1
ఇక్కడ u1 బదులు ఏం రాస్తామంటే u2 బై m1 ప్లస్ m2 ప్లస్ 2 m1 u1 బై m1 ప్లస్ m2. సో జస్ట్ చేంజ్ చేసాం, ఆల్టర్నేట్ చేసాం. m1 బదులు m2 రాసాం, m2 బదులు m1, u1 అంటే u2, 2m2 అంటే 2m1 రాసాం, u2 ఉంటే u1 రాసాం, u ఇది. సో ఈ విధంగా v2 కూడా ఫార్ములాను మనం డెరైవ్ చేయొచ్చు. ఇది సో మనకు డెరివేషన్ కోసమే ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిది. సో మిగతాది మీరు జనరల్గా నేర్చుకోవాలి. కొలిజన్ అంటే డెఫినేషన్ మెటీరియల్ అది నేర్చుకోండి, అలాగే ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ మెటీరియల్ అది నేర్చుకోండి, అలాగే 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ కూడా డెఫినేషన్లో నేర్చుకొని కావాలంటే డెరివేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఒకసారి వినండి. సో దట్స్ ఆల్. స్కోర్ బెటర్ విత్ ప్రాక్టీసింగ్ బెటర్. దట్స్ ఆల్ టుడేస్.